హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చాను. సో విత్ ఇన్ 1 hour లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోండి. అది ఎలా? జస్ట్ సింప్లీ మీకు చెప్తాను. కంప్లీట్ 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ వస్తారు. సో అది ఎలా అనేది మీకు ఇక్కడ వీడియోలో చెప్తాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించిన ఒరిజినల్ సబ్స్క్రైబర్ వస్తారండి. సో ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు కుకింగ్ ఉంది అనుకోండి. సో కుకింగ్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. సో ఇప్పుడు నాలాగా టెక్ ఛానల్ అనుకుంటే టెక్ ఛానల్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. సో వ్లాగింగ్ ఛానల్ ఉంటే వ్లాగింగ్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. ఇప్పుడు ఏదైనా ట్రావెలింగ్ వ్లాగింగ్ ఉంటుంది కదా, సో అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు చూడండి, గేమింగ్ చూడండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గేమింగ్ లో చాలా ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు కదా, అందులో కూడా చాలా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎలా అంటే మీరు గేమింగ్ కు సంబంధించిన సబ్స్క్రైబర్స్ కావాలంటే గేమింగ్ కి సంబంధించింది సబ్స్క్రైబర్స్ వస్తారు. అది ఎలా అనేది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకుందాం. ఏంటంటే గైస్, అంతకుముందు మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తాను. సో గైస్, ఈ రోజు అయితే ప్రమోట్ చేశాను, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను. కమ్యూనిటీ పోస్ట్ లో వీళ్ళకి సబ్స్క్రైబ్, లైక్ అని కామెంట్ చేయండి. కంపల్సరీ వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా ప్రమోట్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిన పని సింప్లీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను కంపల్సరీ ప్రమోట్ చేస్తున్నాను అనమాట. ఇదిగో. సో గాయ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ కి అయితే చూడండి. సో గాయ్స్, స్క్రీన్ కి అయితే ఆనింది. స్క్రీన్ కి అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్ లో వెళ్ళిపోండి. వైటిస్ట్ లో వెళ్ళిపోతేనే మీకు అర్థమవుతుంది ఏంటా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటిస్ట్ లో వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇట్లా ఇక్కడ కంటెంట్లో వెళ్తాను. మీకు అర్థం కాకుంటే ఇక్కడ కంటెంట్లో వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏదో ఒక వీడియో సంథింగ్ ఇట్లా. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇక్కడ చూడండి. సో దీంట్లో ఎడిట్లో వెళ్ళండి. ఇక్కడ ఎడిట్లో వెళ్ళండి. ఎడిట్లో వెళ్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ లో మీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. మీ ఛానల్ నేమ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ప్రతి వీడియోకి హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. ఎందుకు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలనేది మీకు ఇక్కడ లాస్ట్లో చెప్తానట్టు. ప్రతి వీడియోకి హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో చూడండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ ఉంది శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అనేది డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. కంప్లీట్లీ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. ప్రతి వీడియోకి మీరు చూడండి హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మీకు సబ్స్క్రైబ్స్ రావాలంటే కంపల్సరీ ఈ హ్యాష్ ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోండి. ఓకే, ఇది అయిన తర్వాత ప్రతి వీడియోకి పెట్టుకోండి. సో అన్ని చూపిస్తలేను, టైం ఎక్కువ తీసుకోండి కాబట్టి అన్ని వీడియోస్ చూపిస్తలేను. ఎందుకంటే మీరు చూసుకోండి మీ వీడియోలో అంటే హ్యాష్ ట్యాగ్ ఉందా లేదా, అంటే మీ ఛానల్ హ్యాష్ ట్యాగ్ ఉందా లేదా చూసుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారంటే గాయస్ ఇక్కడ, సో మీకు ఇక్కడ చూపిస్తాను. మీకు సబ్స్క్రైబ్స్ విత్ ఇన్ 1 hour లేదా కంపల్సరీ 2 hours అయితే మీకు 1K లేదా 100 సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ వస్తారు. ఇది ఎలా అంటే గెట్ చేయండి. ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్చ్ బార్ లో మీరు ఏం సెర్చ్ చేస్తారు, మీ కేటగిరీ ఏంటి, మీ కేటగిరీకి సంబంధించింది ఇక్కడ సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు, సంథింగ్ ఒక గేమింగ్ అనుకుందాం, లేదా గేమింగ్ లేదా కుకింగ్ లేదా వ్లాగింగ్, ఏ కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అలాంటి సబ్స్క్రైబ్స్ మీకు వస్తారన్నమాట. ఏంటో అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. జస్ట్ గేమింగ్ అని సెర్చ్ చేస్తాను. గేమింగ్ వీడియోస్ అని చేద్దాం. ఓన్లీ గేమింగ్ వీడియో అంటే వస్తుందా లేదా చూద్దాం. గేమింగ్ వీడియోస్, ఓకే, గేమింగ్ వీడియోస్ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఏమైనా వీడియోస్ వస్తాయా లేదా అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి 2 weeksలో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, 2 weeksలో 1.5 crore వ్యూస్ అంట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి 1.5 crores ఇతనికి వ్యూస్ వస్తున్నాయి. అంటే 2 weeksలో యాక్చువల్లీ ఇతనికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ స్టాప్ చేద్దాం, పాజ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇతనికి ఎంత వచ్చినాయండి లైక్స్, ఎంత వచ్చినాయండి లైక్స్ 6.3 lakhs లైక్స్ వచ్చినాయి జస్ట్. అండ్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి 41K కామెంట్స్ వచ్చినాయి. సో 41 కామెంట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇతని కామెంట్స్కి క్లిక్ చేయండి. సో కామెంట్స్కి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నివెస్ట్ ఉంది చూడండి, ఇక్కడ నివెస్ట్ ఉంది కదా, ఇక్కడ నివెస్ట్. సో ఈ నివెస్ట్కి ఓకే వేసుకోండి. లైక్ ఇట్లా నివెస్ట్కి ఓకే వేసుకుంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్లో ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ కామెంట్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి జస్ట్ 5 minutesలో ఒకటి కామెంట్ వెరీ నైస్ వీడియో వచ్చింది. అండ్ ఇక్కడ జస్ట్ 9 minutesలో వెయిటింగ్ టు తంట్రీ కానీ ఇదొకటి రాసింటారు, తంట్రీ టు వెయిటింగ్ అని ఇట్లా ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ 13 minutesలో వన్స్ మోర్ కమలా ప్లీజ్ అంటున్నారు. సో ఇవన్నీ కామెంట్స్ లేటెస్ట్ కామెంట్స్ 1 hour బిఫోర్ అన్నమాట. సో 1 hour బిఫోర్లో మనకి ఇక్కడ ఎన్ని కామెంట్స్ వచ్చినాయో వాళ్ళకి అందరికీ కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తారు ఇక్కడ చూడండి. సో ఇతనికి ఇట్లా ఓకే చేసేయండి. లైక్ ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇతనికి కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేస్తారు, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ సో ఇట్లా, అండ్ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ.
సో ఏదో ఒకటి రాయండి, మీకు తెలిసింది రాయండి, నేను ఏదో ఒకటి రాస్తున్నాను అన్నట్టు. ఐ విల్ సపోర్ట్ యూ అండ్ ఇక్కడ ఐ విల్ సపోర్ట్ యూ. సో ఇట్లా రాసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఇక్కడ ఏం రాస్తారంటే దెన్ అండ్ తీసేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ అని రాసేయండి, వదిలేయండి. జస్ట్ ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చి ఇట్లా ఇచ్చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ రాయకండి, సబ్స్క్రైబ్ చేస్తే మీ కామెంట్ ఎగిరిపోతుంది, అదొకటి రాయకండి. అండ్ ఇక్కడ ప్లీజ్ సపోర్ట్ మీ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ అని రాసేసి ఇట్లా కామెంట్ చేసేయండి. కామెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నాకు సబ్స్క్రైబ్స్ అవసరం లేదు కాబట్టి నేను కామెంట్ డిస్కనెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ తీసేస్తున్నాను అనమాట. సో మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే వాళ్ళకు కంప్లీట్ వెళ్తాయి అనమాట. వెళ్ళిన తర్వాత ఎందరు కామెంట్ చేస్తారు? సో ఇక్కడ బ్యాక్ వస్తాను, ఇతరికి ఒక కామెంట్ అయిపోయింది, సో ఇతరికి ఒక కామెంట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఇతరికి ఒక కామెంట్, ఇతర కామెంట్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, 2 hours అండ్ 3 hours చాలా ఉన్నాయి. వీళ్ళు చూసిన తర్వాత మీరు కంపల్సరీ ఇక్కడ చూడండి. ఇంకొక విషయం సార్ మర్చిపోయాను సారీ. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నానంటే సార్ మీ కామెంట్లో చూపించలేదు, యాక్చువల్లీ ఇక్కడ ఏమంటారంటే ప్లీజ్ సపోర్ట్ మీరు మర్చిపోయాను, జస్ట్ వీడియో ఎక్కువ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ దెన్ రాయండి, దెన్ సపోర్ట్ యూ రాసేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్లో ఇందాకన్నా కదా ఏంటనేది మీ వీడియోలో ప్రతి వీడియోలో హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఏమి హ్యాష్ ట్యాగ్స్? మీ ఛానల్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మీ ఛానల్ హ్యాష్ ట్యాగ్స్ ఏంటి? ప్లీజ్ సపోర్ట్ మీ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ అని రాశారు కదా, రైట్ చేశారు కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి మీ ఛానల్ నేమ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, లేదా హ్యాండిల్ ఉంటుంది చూడండి, హ్యాండిల్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. హ్యాండిల్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే కూడా అది సరిపోతుంది. మీ అక్కడ ఏమైతే అంటే మీ ఛానల్ అక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీకు అక్కడ అది డైరెక్ట్ క్లిక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ ఛానల్కి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి ఏదో ఒకటి ఏదైతే వస్తలేదు అనుకుంటా. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ కొడితే వస్తుందా లేదా అనేది చూద్దాం. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఓకే చూద్దాం, వస్తుందా లేదా చూద్దాం. ఓకే వస్తుందా లేదా అనేది చూద్దాం అండ్ ఇక్కడ చూద్దాం. సో వచ్చింది, ఇక్కడ చూడండి గ్రీన్లో వచ్చింది కదా. సో ఇది క్లిక్ చేస్తే మన ఛానల్కు వెళ్తాయి అన్నట్టు. ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తాను, నేను ఛానల్కి వెళ్ళిపోయింది. చూసిండ్రా నా ఛానల్ డైరెక్ట్ ఛానల్కి వెళ్ళిపోయింది అట్లా అన్నట్టు. సో ఇట్లా అన్నట్టు అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సో ఇట్లా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే హ్యాష్ ట్యాగ్స్ కంపల్సరీ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మీకు సబ్స్క్రైబ్ చేస్తారు, లేకపోతే రారు. ఎందుకంటే వాళ్ళు ఎంత మళ్ళీ మీ ఛానల్ సెర్చ్ చేయాలా, సెర్చ్ చేసి వెతకాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చినాం అనుకోండి డైరెక్ట్ మీ ఛానల్కి లాగిన్ అవుతాయి, అంటే వెళ్తాయి అన్నమాట. సో అట్లా మీరు ఏం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎందరికి ఇస్తారు? మీకు మ్యాక్సిమం కుదిరినంత ఇవ్వండి. వాళ్ళు జస్ట్ 1 hour బిఫోర్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి కామెంట్ చేయండి, లిస్ట్లో మొత్తం కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ 1 hour ఆగిన తర్వాత మీకు ఎంత సబ్స్క్రైబ్ వస్తారో 100 members మీరు పంపించారు అనుకోండి, 50 members అయితే మీకు కంపల్సరీ సబ్స్క్రైబ్ వస్తారు. ఇది కంపల్సరీ ట్రూ అండి, ట్రూ. ఎందుకంటే ఇలా చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గేమింగ్కి సంబంధించిన గేమింగ్ వాళ్ళే ఇక్కడ ట్రై చేయండి అండ్ కుకింగ్ వాళ్ళు ట్రై చేయకండి. కుకింగ్ వాళ్ళకి వేరే సపరేట్ చేయండి. ఎందుకంటే కుకింగ్ది లిస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏముంటాయండి, వీళ్ళు గేమింగ్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కామెంట్ చేస్తారు. లైక్ అట్లా మీరు కుకింగ్కి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఇట్లా ఇప్పుడు చూడండి బ్యాక్ వస్తే కుకింగ్కి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కుకింగ్కి సంబంధించిన కుకింగ్ వీడియోస్ సెర్చ్ చేస్తే లేటెస్ట్లో ఏది వస్తుందో అది ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ టాప్ విలేజ్ కుకింగ్ ఛానల్ అనేది టాప్ కంటెంట్ ఉంది చూడండి, ఈ టాప్ కంటెంట్కి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టాప్ ఛానల్ ఉంది కదా, ఈ టాప్ ఛానల్కి ఓకే వేసుకోండి. లైట్ ఇట్లా ఓకే వేసుకుంటే ఇక్కడ లేటెస్ట్ వీడియోస్ ఉంది చూడండి. ఈ లేటెస్ట్ వీడియోలో 57 lakhs వ్యూస్ ఉన్నాయి చూడండి. సో ఇది చాలా హైలైట్ అయిన ఛానల్, ఇది చాలా పవర్ఫుల్ ఛానల్ ఇది. ఎందుకంటే వీళ్ళు 2.5 crore సబ్స్క్రైబ్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఇతనికి వీడియోకి ఓకే వేస్తే లైక్ ఇట్లా ఎవరైతే కుకింగ్కి సంబంధించిన ఆడియన్స్ మీకు సబ్స్క్రైబ్స్ కావాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2.3K కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 2.3K కామెంట్ చేసిన వాళ్ళకి ఇక్కడ నివెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నివెస్ట్ సెలెక్ట్ చేస్తే జస్ట్ చూడండి 2 days ఎగో రాసిండ్రు అండ్ 16 minutes ఎగో రాసిండ్రు. అండ్ ఇక్కడ సో వీళ్ళందరి కామెంట్స్ నేను ఇందాక చెప్పాను కదా, ప్లీజ్ సపోర్ట్ మీ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ అని రాసేసి మీ ఛానల్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి వదిలేయండి. అంతే, ఎందరికి ఇస్తారో అందరికి ఇచ్చి వదిలేయండి. వితిన్ 1 hour మీకు ఎలా సబ్స్క్రైబ్ వస్తారో నన్ను కామెంట్ చేయండి. ఓకే, ఇలా మీరు కంపల్సరీ ట్రై చేయండి. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ చేయకుంటే సబ్స్క్రైబ్ రాదు. ఎందుకు రారు? నేను ఏం చెప్తున్నా అంటే దాన్ని క్లిక్ చేస్తే మీ ఛానల్కి లాగిన్ అవుతుంది అన్నట్టు. సో వెళ్తుంది అన్నట్టు. అలా వెళ్ళిన తర్వాత జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు చెప్తారు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే టెక్ ఛానల్ ఎవరైతే సో యూట్యూబ్కి సంబంధించిన వీడియో తీస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, సో ఎగ్జాంపుల్ కోసం ఏదైతే సో టెక్కి సంబంధించిన ఎవరైతే ఒక పర్సన్ ఛానల్ తీసుకుందాం. మనోజ్ డే అని ఒక హిందీ యూట్యూబ్ టిప్స్ చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు అన్నమాట. మనకి ఇక్కడ మనోజ్
మనోజ్ డే ఉంది కదా, మనోజ్ డే సెర్చ్ చేస్తే లైక్ ఇట్లా. సో ఇతనికి ఛానల్కి ఒక వేసుకోండి, లైక్ ఇట్లా ఛానల్కి ఒక వేసుకుంటే లేటెస్ట్ వీడియోకి ఒక వేసుకోండి, లేటెస్ట్ వీడియోకి ఒక వేసుకుంటే లైక్ ఇట్లా లేటెస్ట్ వీడియోకి ఒక వేసుకున్న తర్వాత అతనికి పోస్ట్ చేసేయండి వీడియో. అండ్ ఇక్కడ కామెంట్లో ఇక్కడ చూడండి, కామెంట్లో ఇప్పుడు చూడండి నాలాగా మీరు యూట్యూబ్ టిప్స్ చెప్తున్నారు అనుకోండి, మీకు సబ్స్క్రైబ్స్ లేరు, ఏం చేయాలా? సో ఇక్కడ చూడండి ఇతని కామెంట్స్లో వెళ్ళండి, ఇక్కడ న్యూయెస్ట్ కామెంట్స్లో వెళ్తే లైక్ ఇట్లా వీళ్ళ చూడండి 18 సెకండ్స్లో ఇక్కడ చూడండి 18 సెకండ్స్లో ఇతను కామెంట్ చేసిండ్రు. సో ఇక్కడ ఏం చెప్పిండ్రు, హలో మనోజ్ డే బాయ్ మేరా ప్రమోషన్ కర్ దో ప్లీజ్ అని ఇట్లా కామెంట్ చేసిండ్రు. సో ఇక్కడ చూడండి ఇంకేం రాసిండ్రు, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాసిండ్రు, థ్యాంక్ యూ ఫర్ 1 సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ అని రాసిండు. సో ఇట్లా ఇది హైలైట్ అవుతుంది మీ కామెంట్ అనేది. సో ఎవరైతే కామెంట్ ఇలా రాస్తారో మీ కామెంట్ హైలైట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేద్దాం, ఇక్కడ ఏం రాస్తుండ్రు, థ్యాంక్ యూ సార్ 1K సబ్స్క్రైబ్స్ కంప్లీట్, అంటే ఇతనికి 1K సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని థ్యాంక్ యూ సార్ అని కామెంట్ చేసిండ్రు అన్నట్టు. అలా కామెంట్ చేస్తే మన కామెంట్ అనేది హైలైట్ అవుతుంది, ఫస్ట్లో వస్తుంది. ఫస్ట్లో వస్తే మనకి ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఇప్పుడు కామెంట్లో సెర్చ్ చేస్తారు కదా, ఎవరైతే సెర్చ్ చేస్తారో వెతుకుతారు అన్నమాట. అట్లా వెతికి మనకు ఛానల్కు ఓకే వేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట, అదొకటి పాయింట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ థ్యాంక్ యూ సార్ 0 సబ్స్క్రైబ్ అని రాసిండ్రు. అలా రాస్తే మీకు సబ్స్క్రైబ్ రాదు, ఎందుకంటే అలా రాయకూడదు, ఎక్కువ రాయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి 245 సబ్స్క్రైబ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రెండ్స్ అని రాసింది ఈమె. సో ఎవరు అనేది చూద్దాం, పింకీ వ్లాగ్ అంట, పింకీ వ్లాగ్ వీళ్ళు 245 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని రాసిండ్రు. వీళ్ళు ఇలా కామెంట్ రాసిండ్రు కాబట్టి వీళ్ళకి చూడండి జస్ట్ వీళ్ళకి ఓకే వేస్తే ఎంత సబ్స్క్రైబ్, ఈమె ఏం రాసింది 245 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని రాసింది. ఓకే మనకి ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తే చూద్దాం ఎంత సబ్స్క్రైబ్స్ ఉన్నారు చూద్దాం, 245 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అని రాసింది. ఇక్కడ చూడండి 245 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఓకే నిజంగానే రాసింది ఈమె ఇట్లా. సో ప్రొఫైల్ క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు, అట్లా ఆమె రాసింది కాబట్టి అట్లా వచ్చింది అనమాట. సో ఇంకా మీరు ఇంకా చూసుకోవచ్చు, ఇలా మీకు ఎంత సబ్స్క్రైబ్స్ ఉన్నారో అంత సబ్స్క్రైబ్స్ మీరు ఇట్లా నోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ 245 246 ఇట్లా రైట్ చేయండి, రైట్ చేసి కామెంట్ అప్లై చేయండి, అట్లా కామెంట్ యాడ్ చేయండి. మీకు ఎట్లా సబ్స్క్రైబ్స్ రారో నన్ను అడగండి. ఓకే ఇట్లా మీరు ట్రై చేయండి, వితిన్ 1 అవర్లో 2 అవర్లో 1 డేలో అయితే మీకు 500 లేదా 1K సబ్స్క్రైబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా కామెంట్లో మీరు ఎవరైతే కుకింగ్ సంబంధించిన కుకింగ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, వ్లాగింగ్ ఛానల్ అయితే వ్లాగింగ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని న్యూయెస్ట్ కామెంట్లో వెళ్ళండి. న్యూయెస్ట్ కామెంట్లో వాళ్ళకి కంపల్సరీ మీరు నేను చెప్పాను కదా ప్లీజ్ సపోర్ట్ మీ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ ఇలా రాసేసి కామెంట్ వదిలేయండి, హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి మీ ఛానల్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి వదిలేయండి అంతే. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటా. ఇలా కంపల్సరీ ట్రై చేయండి, కంపల్సరీ మీకు సబ్స్క్రైబ్ పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. ఇలాగే వీడియో చూస్తుండండి. ఇప్పటివరకు మన వీడియో చూస్తే కంపల్సరీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నా.